గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు అక్టోబర్ 24th. ఈరోజు హైదరాబాద్కి వెళ్ళాలి. నిన్న కొన్ని చెట్లకి ప్రూనింగ్ చేశాను. ఆ ప్రూనింగ్ చేసిన చెట్లకి నైట్ బ్లైడాక్స్ పెట్టాము. అది నైట్ వర్షం కూడా పడింది. అసలు వర్షానికి ఉందో లేదో చూద్దామని వచ్చాను. ఒకవేళ పోతే మళ్ళీ బ్లైడాక్స్ కలిపి మళ్ళీ పెట్టాలి. ఈ విధంగా మామిడి చెట్లన్నీ ప్రూనింగ్ చేశాను. వర్షానికి బ్లైడాక్స్ అంతా కారిపోయింది. ఇప్పుడు మ్యాంగో ప్లాంట్స్ ప్రూనింగ్ చేశాక ఫామ్ అంతా ఖాళీగా అనిపిస్తుంది. చెట్లు అన్నీ చిన్నగా ఉన్నాయి కాబట్టి. ఇవి కేసరి చెట్లు, పెద్దవి చెట్లు. అవి ఈ విధంగా అయిపోయింది ప్రూనింగ్ చేశాక. ఇట్స్ లెఫ్ట్ సైడ్ అంతా ఖాళీగా అనిపిస్తుంది. అదే రైట్ సైడ్ కొన్ని చెట్లు వదిలేసాను. నిన్న ఇంకా ఘనజీవామృతం కూడా కొబ్బరి చెట్లకు ఇచ్చాము. 7:30 అవుతుంది కానీ క్లైమేట్ చూడండి. మార్నింగ్ 6 లాగా ఉంది. ముసురు పడుతుంది పొద్దున్న నుంచి. ఇంకా ఇవాళ ఒక వర్షం పడకపోతే ఇవి మునగ చెట్లు ఉన్నాయి కదా, ఒక్కో దగ్గర మేము 4-5 సీడ్స్ వేసాము. దాని నుంచి 2-3 వచ్చాయి. ఇలా చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇవి కొంచెం పెద్దగా అవుతున్నాయి మునగ చెట్లు. ఇవి ఇక్కడి నుంచి తీసేసి కొన్ని డ్రిప్పర్ల దగ్గర కొన్ని దగ్గర మునగ రాలేవు, అక్కడ పెట్టాలనుకుంటున్నాము. ఇంకా వరి వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి టాప్ వ్యూ ఇది. ఇదంతా R&R వెరైటీ సన్నబియ్యం. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా బాగా వచ్చింది గొలుసు కూడా. ఇటు మునగ సైడ్ ఈ విధంగా ఉంది. ఇవన్నీ కొబ్బరి చెట్లు గట్టు పొంటి. అటు బార్డర్ పొంటి ఏమో పెద్దవి కొబ్బరి చెట్లు. మునగంతా ఇట్లా రీఆర్గనైజ్ చేసాము. ఇక్కడ చూడొచ్చు, ప్రతి డిప్పర్ దగ్గర ఒక్కొక్క మునగ చెట్టు పెట్టాము. ఇక్కడ కొత్తగా కొన్ని ప్లేసెస్లో ఎక్కువ ఉండే కదా, అవి తీసి ప్రతి డిప్పర్ దగ్గర ఒకటి పెట్టాము. కొన్ని చెట్లు అయితే పెద్దగానే అయినాయి. ఇది చాలా పెద్దగా ఉంది చెట్టు. ఇది సాయిల్ అంతా చాలా హార్డ్గా ఉంది కాబట్టి ఇవి పెరగడానికి టైం పడుతుంది. అదే ఇది నేల సారవంతం ఉంటే తొందరగా పెరిగేది, కానీ ఎర్ర నేల కదా, చాలా హార్డ్గా ఉంది. టైం పడుతుంది చెట్లు ఎన్నుకోవడానికి. కొన్ని ప్లేసెస్లో డబల్ వదిలేసాము, ఎందుకంటే ఇప్పుడు రీప్లాంటేషన్ అయినాక కొన్ని చనిపోతే ఇట్లాంటి ప్లేస్లలోకి తీసి పెట్టడానికి. ఇది పెరగడానికి నాకు తెలిసి 6 months పడుతుందేమో. మామూలుగా 3 to 4 monthsలో పెరగాలి, కానీ ఇది సాయిల్ చాలా హార్డ్గా ఉంది, మొక్కలకి సపోర్ట్ చేస్తలేదు కాబట్టి స్లోగా గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంది. వేర్లు బాగానే వచ్చినాయి కానీ హైట్ పెరగడం చాలా స్లోగా అవుతుంది. ఇలా కొన్ని ప్లేసెస్లో డబల్ చేసాము. ఈ చిన్న ప్యాచ్ ఒకటి పెండింగ్ ఉంది. ఇది తైవాన్ జామ అప్పుడే కాస్తుంది. నిమ్మ అయితే రెగ్యులర్గానే వస్తున్నాయి, పెద్ద వస్తుంది.
ఇది 2 months నుంచి పాదులు తీద్దామని అట్నే పెండింగ్ పెట్టుకున్నాం. ఇవాళకి అవుతుంది వర్క్. ఇది బార్బడస్ చెర్రీ, ఒక్కటి కూడా లేదు షూటింగ్. నాని ఫ్రూట్ పెద్దగా అయింది, 2 నాని ఫ్రూట్లు. అయిందో కాలేదో అని ఒకటి పీకాను. పీకితే పళ్ళు ఈ విధంగా డెవలప్ అవుతుంది. చూడొచ్చు లోపల. వుల్ఫ్ గార్డెన్ది కల్టివేటర్ టూల్ ఇది. ఈ విధంగా పాదుల మధ్యలో ఇలా చేయొచ్చు. వుల్ఫ్ గార్డెన్ కల్టివేటర్ తోటి ఈ విధంగా పల్లీల మధ్యలో చేస్తున్నాము. కల్టివేటర్ తోటి ఏం లేదు, సింపుల్గా ఇలా అంటే వచ్చేస్తుంది. సైడు ఈ విధంగా ఉంది. చెట్లకి ఇలా పాదులు తీసాము. ఇంకా ప్రూనింగ్ చేసిన మ్యాంగో ప్లాంట్స్కి ఈ విధంగా బ్లైటాక్స్ పెట్టాను. అన్ని చెట్లకు పెట్టాను. ఇవి పిచ్చి చెట్లు కూడా పీకేసాము మ్యాక్సిమం. కొబ్బరి చెట్లకి ఘనజీవామృతం, ఈ విధంగా బ్లైటాక్స్ పెట్టాము. ఇంకా మన దగ్గర వుల్ఫ్ గార్డెన్ టూల్ ఉంది కదా, కొంచెం అది పనిచేస్తుందో లేదని వుల్ఫ్ గార్డెన్ కల్టివేటర్ తోటి కొంచెం ఇలా చేసాము, పనిచేస్తుంది. మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు ఇది ఆ టూల్ తోటి వాడాలి. సగం చేశాను, ఇక టైం లేదని అన్నిటికీ చెట్లకి పెట్టాను. అటు సైడ్ ఒకటి బార్డర్ పాయింట్, ఒకటి ఈ పిచ్చి చెట్లు కట్ చేయలేదు, టైం లేదు కాబట్టి. ఇదిగోండి బ్లైటాక్స్ కొంచెం గట్టిగా పలసగా అయిపోయింది, కొంచెం తిక్కుగా ఉండాలనుకుంటా. నెక్స్ట్ టైం అది మిస్టేక్ అవ్వకుండా చూసుకుంటే బెటర్. ఈ విధంగా బ్లైటాక్స్ పెట్టాం. ఇది కేసర్. ఈ పిచ్చి గడ్డ అంతా మాన్యువల్గా చేతితో పీకేసాం. కొంచెం ఇప్పుడు నీట్గా అనిపిస్తుంది ఫామ్. అక్కడ కూడా మ్యాక్సిమం పీకేసాం. ఇంకా పాదులు కూడా 3rd డే అవుతుంది. ఇవాళ అయిపోతాయి పాదులని. కొంచెం పాటే ఎంత టైం పట్టింది. ఇంకా ఇన్ని రోస్ ఉన్నాయి. ఈ విధంగా ఉంది. అన్నిటికీ మ్యాక్సిమం వడ్లు వచ్చినాయి, ఏమంటే గొలుసు అంటారు సంథింగ్. ఇంకా అటు ఆర్ఎన్ఆర్ చూడొచ్చు, ఇటు సైడ్ కూడా దస్తరి గొలుసు వస్తుంది. ఇంకా 20 or 30 డేస్లో ఇది కటింగ్ కూడా అవుతుంది అనుకుంటా. వరి అంతా వాక్వే గ్రాస్ కట్టర్తో ప్రూనింగ్ చేశాక ఈ విధంగా ఉంది. ఇది వాక్వే, ఇది ఆర్ఎన్ఆర్ వరి గొలుసు చూడొచ్చు ఏదో విధంగా ఉందో. ఇవి కొన్ని చనిపోయినాయి, ఉత్తగానే ఇలా పీకంగానే వచ్చేస్తుంది, బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఈ సన్న వరికి అనిస్తాయంట పక్క. ఈసారి వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈసారి మ్యాక్సిమం అన్ని వరి చేనులు ఇలాగే ఎఫెక్ట్ అయ్యాయి, సన్న వరి వేసిన వాళ్ళకి. ఓకే గాయస్, ఇక హైదరాబాద్కి వెళ్తున్నాను. మ్యాక్సిమం ఈ 2-3 డేస్లో అన్ని పనులు కవర్ చేసాము. మెయిన్గా చెట్లకి పాదులు తీయడం అయిపోయింది. ఇంకా వాటికి కొబ్బరి చెట్లకి ఘనజీవామృతం వేసాము. ఇంకా మ్యాంగో ప్లాంట్స్ అన్ని ప్రూనింగ్ చేసాము. ఇంకా ప్రూనింగ్ చేసిన ప్లాంట్స్కి బ్లైటాక్స్ కూడా పెట్టాను. ఇంకా పిచ్చి చెట్లు అన్నీ కట్ చేసాము.
ఫామ్ హౌస్ సైడ్. ఇంకా మునగ చెట్లు అన్నీ రీఆర్గనైజ్ చేసాము. కొన్ని ప్లేసెస్లో మునగ చెట్లు చనిపోయినాయి. అవి వీటి ప్లేస్లో డబల్ మునగ చెట్లు పెరిగాయి. విత్తనాలు ఎక్కువ వేసాము కాబట్టి అవి తీసి రాని ప్లేసెస్లలో వేసాము. మునగ కూడా అయిపోయింది. ఇంకా వరి కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వరి చూస్తున్నారు కదా. సో దట్స్ ఇట్ గాయస్, బాయ్.